ఫ్రైడ్ రైస్ అంటే పానం ఉన్నోళ్ళు నిద్రలోకి లేపిన బగ్గ తింటామనేటోళ్ళు గీ వీడియో చూడురి. అదే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఒక్కసారి గీ ప్రాసెస్ లో కనుక చేసుకుంటే ఇంకోసారి బయట పోయి కొనుక్కోరు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా సింపుల్ వేలు ఎట్లా చేసుకోవాలో మీకు నేను నేర్పిస్తా. చాలా గట్టి చెప్తా, మంచిగా నుర్రి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, అది కొంచెం వేడిగా గానీ 3 కోడిగుడ్లను వలగొట్టుకొని వేసుకోండి. అది కొంచెం ఆమ్లెట్ లెక్క గానీ మొత్తం ఇచ్చగొట్టుకోరు. గుడ్డు బిర్యానీ గుడ్డు బిర్యానీ కాదయ్యా స్వామి, ఫ్రైడ్ రైస్. సర్లే గానీ మంచి వేగా గానీ ఒక బౌల్ లోకి తీసుకోండి. అదే కడాయిలో క్యారెట్, బీన్స్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్ని వేసుకొని లో ఫ్లేమ్ లో కలుపుకోండి. అరే టమాటాలు వేసుకోవచ్చా? అవన్నీ మంచి వేగగానే పొద్దుగా వండుకున్న అన్నం వేసుకోండి. దాని మీద 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్, చికెన్ మసాలా లేదా గరం మసాలా కొంచెం. ఇక మీడియం ఫ్లేమ్ లో మంచిగా మసాలాలన్నీ అన్నంకి పట్టేలా కలుపుకోండి. అరే అందులో పుట్నాలు వేసుకోవచ్చా? అందులో 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/4 టీ స్పూన్ వెనిగర్, ఫ్రై చేసుకున్న గుడ్డును కూడా వేసుకోండి. అయ్యో పుట్నాలు ఒకటి ఎందుకు తాత, కావాలంటే పాత ఏమైనా చిరిగిపోయిన బట్టలు ఉంటే తెచ్చేసుకో. నీలాంటోడే ఇల్లు కాలి ఒకటి ఏడుస్తుంటే సుట్టకు సురుకు లేదా ఇంకోటి ఏడ్చిందంట. ఇక్కడ జరుగుతుంది ఏంది, నువ్వు అడుగుతుంది ఏంది నీ అవ్వ. చల్లగాని లాస్టిక్ మీద కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా తినురి.